అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సిపాటి. నారదా మీడియాకి స్వాగతం. దేశంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట లవ్ జిహాద్ మోసాలు బయటపడుతూనే ఉన్నాయి. మైనర్ బాలికలనే కాదు, పెళ్ళైనటువంటి యువతులను కూడా మాయమాటలతో లోబరుచుకుంటున్నారు. తర్వాత వాళ్ళ నిజ స్వరూపం బయటపడి వలలో చిక్కుకున్నామని గ్రహించి బయటపడదామని అమ్మాయిలు ప్రయత్నించినా కూడా వీలు పడినటువంటి పరిస్థితులు సృష్టిస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో కొందరు అమ్మాయిలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొందరు అసలు మాయమైపోతున్నారు. వాళ్ళ ఆచూకీ కూడా తెలియడం లేదు. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఆగ్రా జిల్లాలో ఒక లవ్ స్టోరీ అంటే లవ్ జిహాద్ కేసు వెలుగు చూస్తుంది. హిందూ మైనర్ బాలికతో ఒక ముస్లిం వ్యక్తి హిందూ పేరుతో పరిచయం చేసుకున్నాడు. మొన్న జూలై 30వ తారీఖున ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. ఈ ఘటన పైన హిందూ సంఘాలు ఆందోళన నిర్వహించాయి. నిందితుడిని తక్షణం బంధించాలని డిమాండ్ చేశాయి. ఆగ్రాలో ఉన్నటువంటి సదర్ పోలీస్ స్టేషన్లో జూలై 30న ఒక వ్యక్తి తన 14 ఏళ్ల కూతురు గురించి ఫిర్యాదు చేశాడు. దాని ప్రకారం 8వ తరగతి చదువుతున్నటువంటి అతని కుమార్తె ఆ రోజు ఉదయం యథావిధిగా స్కూల్కి బయలుదేరి వెళ్ళింది. దారిలో ఆమెకు రాజు ఎదురయ్యాడు. ఆమెకు రాజుగా తెలిసినటువంటి ఆ వ్యక్తి అసలు పేరు ముస్తాక్, ఫరూఖాబాద్ నివాసి. అతను కొంతకాలంగా ఆ బాలిక వెంటపడుతూ ఆకర్షించాడు. చివరికి ఆ రోజు ఆమెని తనతో తీసుకుపోయాడు. ఫిర్యాదు చేసినటువంటి బాలిక తండ్రి నిందితుడిపైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. బాలిక తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 137/2, 87 ప్రకారం ముస్తాక్ పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. నిందితుడు ముస్తాక్ ఆగ్రాలో ఒక డాక్టర్ దగ్గర డ్రైవర్గా పనిచేసేవాడు. బాధిత బాలికని ప్రేమ పేరుతో ఆకట్టుకున్నాడు. అతని మాయమాటల్లో పడినటువంటి ఆ అమ్మాయి ఇంట్లోంచి బంగారు, వెండి ఆభరణాలు తీసుకుని వెళ్ళిపోయింది. ముస్తాక్ అలియాస్ రాజు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. బాలిక అతని దగ్గర ఉందో లేదో కూడా తెలియదు. పోలీసులు ప్రస్తుతం అతని కోసం అట్లాగే ఆ అమ్మాయి కోసం గాలిస్తున్నారు. హిందూ అమ్మాయిలారా, తల్లిదండ్రులారా, జరుగుతున్నటువంటి పరిస్థితులను తెలుసుకోండి, గమనించండి, తగు జాగ్రత్తలు తీసుకోండి. మనకు జరగదలే అనుకునే ఓవర్లుక్ చేయబాకండి. ఎవరికైనా జరగవచ్చు, ఎక్కడైనా జరగవచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. మన బిడ్డల్ని కంటికి రెప్పల్లాగా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.